ఈరోజు వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే చదవండి, ఎవరో ఒకరు చదవండి. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మచ్చువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. చాలండి. వాడు విని మరచువాడు కాక. అందుకే నేను చెప్పను మీకు, ఎందుకంటే ఈరోజు వాక్యమే ఇది. విని మర్చిపోయేటువంటి వారి గురించినటువంటి వాక్యం ఈ రోజున. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో మనుష్యునికి స్వాతంత్ర్యము కావాలి అంటే ఒక నియమము, ఒక నిబంధన ఉందట. ఆ నియమం ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు స్వాతంత్ర్యము ఇస్తాడంట. ఏమిస్తాడండి? స్వాతంత్ర్యం ఇస్తాడు. ఇప్పుడు బానిస సంఖ్యలతో ఎవరున్నారు దేవుడు స్వాతంత్ర్యం ఇవ్వడానికి? స్వాతంత్ర్యం ఎవరికి కావాలి? మనము ఎవరైతే బానిసత్వంలో ఉంటారో వారికి కావాలి స్వాతంత్ర్యం. 1947 వరకు మన భారతదేశము బ్రిటిష్ ప్రభుత్వ బానిసత్వంలో ఉంది కనుక మనకు కావాలి, అప్పుడు మనకు అవసరమైంది స్వాతంత్ర్యం. ఆ తర్వాత మనం స్వతంత్రంలో అయ్యాము, స్వతంత్ర భారతదేశం అయింది, మనకు ఒక జెండా వచ్చింది, మనకు పాలకులు వచ్చారు. మన దేశము స్వతంత్ర భారతదేశంగా పరిపాలించబడుతూ ఉంది. మరి ఇశ్రాయేలు మనం చూసినట్లయితే వారిలో నెబుకద్నెజరు వచ్చి వారిని చెర తీసుకుని పోయిన తర్వాత వారు అప్పటి నుండి బానిసత్వంలోనే బ్రతుకుచు బానిసలుగానే జీవిస్తూ మన దేశమునకు స్వాతంత్రం వచ్చినటువంటి 10 సంవత్సరాలకి వారికి స్వాతంత్రం వచ్చింది 1957లో. ఈ లెక్కన చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశములన్నీ కూడా ఈ రోజున దాదాపు అన్ని దేశముల వారు స్వతంత్రులే. ప్రజలందరూ కూడా స్వతంత్రులే. అసలు దేవుడు మనిషిని స్వతంత్రుడిగానే చేశాడు. దేవుడు మనిషిని ఎలా చేశాడండి? స్వతంత్రుడిగానే చేశాడు. దేవుడు మనిషిని చేసినప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఆ ఏదైనా తోటలో దేవుడు ఆ యొక్క మంచి చెడులు తెలివినిచ్చు ఆ చెట్టును పెట్టి ఎండకపోతే వారు అతిక్రమము చేసే అవకాశము లేదు కదా, ఉండేది కాదు కదా. దేవుడు ఆ చెట్టు పెట్టినందువల్లనే వారు అతిక్రమము చేశారు అంటూ ఉంటారు. కాదు, ఆ దేవుడు ఆ చెట్టు పెట్టకపోతే వారికి దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చినట్టు కాదు. స్వాతంత్ర్యము అంటే ఒక మనిషికి తన ఇష్టము వచ్చినట్లు ఏ మార్గమైనా ఎంచుకునేటువంటి వెసులుబాటును స్వాతంత్ర్యం అంటారు. ఒకే ఒక మార్గము ఉంచి నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను, ఈ మార్గంలో వెళ్ళు అంటే అది వాస్తవం కాదు. 2 మార్గాలు ఉండాలి. చెప్పాలి
నీ ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్ళు, నీకు స్వాతంత్ర్యం అనుగ్రహించబడిందని. అది స్వాతంత్ర్యం. ఆదాము దేవుడు రోబోట్ లాగా చేయకుండా, ఇట్లా స్వతంత్రం లేని వారిలాగా చేయకుండా, మంచి చెడు. అయితే అక్కడ దేవుడు చేసిన పని ఏంటంటే, తింటే అతిక్రమం చేసేటువంటి చెట్టును, ఒక చెట్టును ఉంచితే మిగిలినటువంటి చెట్లన్నీ జీవవృక్ష ఫలాలే. వీరు అన్ని చెట్లు, ఏ చెట్టు ఫలం తిన్నా వారికి పాపము ఆపాదించబడదు, వారు అతిక్రమం చేసిన వారు కాదు. కానీ ఆ ఒక్క చెట్టు ఫలం తింటేనే వారు అతిక్రమం చేసిన వారు. అంటే వారు పాపంలో ప్రవేశించడానికి అవకాశము చాలా తక్కువగా ఉంచాడు దేవుడు. అలా కాకుండా అన్ని చెట్లు మంచి చెడు తెలివినిచ్చు వృక్షములను పెట్టి ఎక్కడో ఆమంలో ఒకటి జీవవృక్షాలు పెట్టినట్లయితే అప్పుడు దేవుని మీద ఏదైనా ఒక అబంధం పెట్టేందుకు అవకాశం ఉండేది. కానీ అలా కాకుండా ఏదైనా మనం మొత్తం ఒకే ఒక చెట్టును పెట్టాడు దేవుడు. ఆ ఒక్క చెట్టు ఫలం తినకండి, మిగిలిన మొత్తం మీ ఇష్టం, మీరు తిని బ్రతకండి అని. కానీ వాళ్ళు వెళ్ళి ఆ ఒక్క చెట్టు ఫలం అనేది తిని పాపం వైపు పరుగులు పెట్టారు. అట్లా దేవుడు మనిషిని మొదటి నుండి స్వతంత్రునిగానే చేశాడు. అయితే అలా స్వతంత్రముగా సృష్టించబడినటువంటి మనిషి, అలా స్వతంత్రముగా జీవించినటువంటి మనిషి, ఆ మనిషితో దేవుడు చెప్తూ ఉన్నాడు, స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా స్వతంత్రుడుగా ఉన్నటువంటి మనిషికి ఇంకా ఏ విధమైనటువంటి స్వతంత్రము కావాలి. అసలు ఈ స్వతంత్రమునిచ్చేటువంటి ఈ నియమము అంటే ఏమిటి? ఈ రాత్రి మనం అది నేర్చుకుందాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. కొంచెం బైబిల్ తగ్గేయాలి, త్వరగా తీయాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిది. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. మనం ఇప్పటివరకు చెప్పుకుంది ఇదే. ప్రజలందరూ స్వతంత్రులే కదా. సౌండ్ కొంచెం తగ్గించాలండి. నేను మాట్లాడుతున్నాను. ఉన్నా పర్లేదు, ఎక్కువ ఉండకూడదు. చాలా పెట్టి అక్కడ కూర్చోండి, ఇంకా మంచి కలుస్తాం. దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని. అంటే వాళ్ళు అంటున్నారు, మేము అబ్రహాము సంతానము కదా, ఇంకా మాకు స్వతంత్రం ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది అదే కదా, మనిషిని దేవుడు స్వతంత్రుడిగా చేశాడు, ఇంకా మనిషికి స్వతంత్రం ఏంటి? వాళ్ళు అదే అనుకుంటున్నారు. మేము అబ్రహాము సంతానం అయినప్పుడు ఇంకా మాకు స్వతంత్రం ఏమిటి అని. అందుకే యేసు ప్రభువు చెప్తున్నాడు, మీరు అబ్రహాము సంతానమే నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళంతా యూదులు, వాళ్ళందరూ కూడా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు యొక్క 12 మంది సంతానంలో ఉన్నటువంటి ప్రజలే వాళ్ళు. 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారే వారు. వారు అబ్రహాము సంతానమే. ఆ విషయము యేసుక్రీస్తు వారికి తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మీరు అబ్రహాము సంతానం తెలుసు, కానీ
పాపము చేయు ప్రతివాడు పాపమునకు ఏమండి పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అయితే ఈ పాపమునకు దాసుడైనటువంటి మనిషికి యాకోబు గారు ఒక స్వాతంత్ర్యమునిచ్చేటువంటి నియమమును చెప్తూ ఉన్నాడు. అయితే స్వాతంత్ర్యమునిచ్చు పరిపూర్ణమైన నియమములో తేరి చూచి ఏమిటి ఆ నియమం? స్వాతంత్ర్యమునిచ్చేటువంటి నియమం ఏమిటి? యేసుక్రీస్తు వారేమో పాపము చేయి ప్రతివాడు పాపములకు దాసుడై ఉన్నాడని చెప్తుంటే ఆయన శిష్యుడైనటువంటి యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఆ యొక్క పాపములకు దాస్యమైనటువంటి దాసుడైనటువంటి మనిషికి స్వాతంత్ర్యమునిచ్చేటువంటి సంపూర్ణమైన నియమములో ఉండాలి అని. ఆ నియమము గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా క్రీస్తు మనలను స్వతంత్రులుగా ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనలను స్వతంత్రులుగా ఎలా చేసి ఉన్నాడు అనేది మనం చూస్తే ఆయన శిలువ మరణం ద్వారా మనలను దాస్యములోనికి నెట్టివేసినటువంటి పాపము నుండి మనకు విముక్తి కలిగింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రకంగా మనం స్వతంత్రం అయ్యాం, బానే ఉంది. అయినప్పటికీ మళ్ళీ సంఘముతో యాకోబు గారు చెప్తూ ఉన్నాడు స్వాతంత్రానికి సంబంధించినటువంటి ఒక నియమం ఉంది అని. ఆ నియమం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ స్వతంత్రము ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి. 13వ వచనం నుండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. పాపము నుండి మనం విడిపించాడు. పాపము నుండి మనం విడిపించబడ్డాం, స్వతంత్రులుగా పిలువబడ్డాం. అయితే ఈ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు ఎలా ఉండాలండి? ఒకరికొకడు దాసులై. ఎందుకనంటే దేవుడు ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు గొప్ప ధర్మశాస్త్రమును ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అయినప్పటికీ ఆ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా ఒక్క మాటలో నెరవేర్చబడి ఉంది. అదేంటంటే అక్కడ 14వ వచనంలో మనం చూస్తే ధర్మశాస్త్రమంతయు నిన్ను పొరుగు వారిని ప్రేమించుము ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా సంపూర్ణమై ఉంది. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పాపం నుండి విడిపించబడినటువంటి మనిషి స్వతంత్రుడై ఉండాలి, స్వతంత్రము కలిగి ఉండాలి, ఆ యొక్క స్వతంత్రంలోనే బ్రతకాలి. ఆ యొక్క మనిషికి కలిగినటువంటి ఆ స్వాతంత్ర్యమును ఆ మనిషి సరైనటువంటి విధానంలో ఉపయోగించుకోవాలి. ఆ స్వేచ్ఛను సరైన విధానంలో ఉపయోగించుకోవాలి అంటే ఆ మనిషి చేయవలసింది ఏంటంటే
ఒకరిని ఒకడు ప్రేమించుకోవాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి ఒక్క మాటలో ఆదికాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు దేవుడు ఇచ్చినటువంటి ఆ పంచకాండాలలో ఉన్నటువంటి వాక్యములు, ఆజ్ఞలు, విధులు, కట్టడలు వాటన్నిటినీ దేవుడు ఒక్క మాటలో పెట్టి చెప్తూ ఉన్న ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో సంపూర్ణమైపోయింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిజముగా స్వతంత్రురాలు అయినట్లయితే ఆ ఒక్క మాటను పాటిస్తే ధర్మశాస్త్రం అంతటిని చెప్పండి, ధర్మశాస్త్రం అంతటిని పాటించినట్టు. ఏమిటా మాట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాట. దాని కింద వెంటనే మరొక మాట ఉంది, అయితే మీరు ఒకరినొకడు మరుచుకొని ఏంటంట మరుచుకొని. ఏమండి, ఆ సంగమదేవి గారు నిజమే చదువుతున్నారా? ఇంకెవరైనా చదువుతారా బైబిల్లో? వేరే వాళ్ళు ఎవరైనా చదవండి. 15వ వచనం అండి. అయితే మీరు ఒకరినొకడు తరచుకొని. అమ్మో, ఒకడు అట్లా చదువుతున్నాడు. ఇంకొకటి ఎవరైనా చదవండి. మా జాస్తి చదవము. అయితే మీరు ఒకరినొకడు తరచుకొని ఒకరినొకడు అందరూ అదే చదువుతున్నారండి. మీ బైబిల్ అన్నింటిలో కూడా అదే ఉందా? అసలు కలుసుకోవడం ఏంటి? ఒకరినొకడు కలుసుకోవడం ఏంటండి? ఏమండి, ఒకరినొకడు ప్రేమించుకోవాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? రక్షించబడిన తర్వాత, పాపం నుండి విడిపించబడిన తర్వాత దేవుడు తన మరణమును, తన ప్రాణమును ఖైదనముగా పెట్టి మన మరణమును ఆయన భరించి ఆయనలో ఉన్నటువంటి జీవమును మనకిచ్చి మనల్ని పాపం నుండి విడిపించిన తర్వాత మనల్ని పరిశుద్ధులుగా చేసి బాప్తిస్మములు నడిపించి సంఘంలో సభ్యులుగా చేసి సంఘానికి తీసుకుని వచ్చి ప్రతి ఆదివారము, శనివారము, బుధవారము ఆయన తన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఆధ్యాత్మిక స్థితిలో మనల్ని పెంచుచు ఆత్మస్థితిలో మనం ఉన్నతమైనటువంటి స్థితికి నడిపిస్తూ ఉంటే ధర్మశాస్త్రం అంతా ఒక మాట చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువారిని చెప్పండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే. ఇది మానేసి మనుషులు ఏం చేస్తున్నారంట? ఆనాడు గలతీ సంఘంలో కూడా అంటే మనుషులు ఎక్కడైనా మనుషులే కదా. ఇప్పుడు మనం మనుషులమే, ఇప్పుడు మన సంఘంలో ఉన్న మనం మనుషులమే, ఆనాడు గలతీ సంఘంలో ఉన్నటువంటి వాడు కూడా మనుషులే. మనుషులు ఎక్కడైనా మనుషులే. దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ఏంటంటే మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుకోండి. ఎంతవరకు ప్రేమించుకోవాలి? ఒకరినొకడు ఎంతవరకు ప్రేమించుకోవాలి? యేసుక్రీస్తు వారు ఒకసారి ఒక బేషన్ తీసుకొని, ఒక జగ్గుతో నీళ్లు తీసుకుని శిష్యుల పాదములు కడగడం మొదలుపెట్టాడు. ఏం కడగడం అండి? శిష్యుల పాదములు కడగడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన తన శిష్యులను ప్రేమిస్తూ ఉన్నాడు. పాదములు కడగడం మొదలుపెట్టాడు. పేతురు అన్నాడు, అయ్యా నువ్వు నా పాదములు పట్టుకోవడానికి నేను అర్హుడిని కాను. యోహాను గారు అంటాడు, పరలోకములో మహాధనుడిగా కనబడినటువంటి యోహాను గారు, అగ్ని ప్రవక్తగా పేరొందినటువంటి యోహాను గారు, అగ్ని ప్రవక్తగా పేరుంది. పిలిస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేంత మహాభక్తునిగా ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా వ్యవహరించి అగ్ని రథముల చేత దేవుని ఎదుగు కొనిపోబడినటువంటి ఏలియా గారు మరలా యోహాను గారుగా పుట్టి ఈ భూలోకంలో జీవించిన తర్వాత ఆ యోహాను గారి గురించి యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, పరలోకంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉంటాడు అని. అటువంటి యోహాను గారు యేసుక్రీస్తు వారి విషయంలో, అయ్యా ఆయన చెప్పుల వారు ఇప్పుటికైనా నేను అర్హుడను, అంత గొప్ప యేసుక్రీస్తు వారు
3.5 సంవత్సరాలు వెంట ఉండి ఆయన మాటలు విని ఆయన చేసిన అద్భుతాలు చూసి బోధలు విని అన్ని చేసి చిన్న పిల్ల నువ్వు ఆ మెసేజ్ శిష్యులో ఒకడు కాదు అంటే ఆ యొక్క చిన్న పిల్లకు భయపడి ఈ యేసుక్రీస్తు వారిని ఒక్క మాటలో వదిలేసినటువంటి ఆ యొక్క పేతురు గారి కాలం కలగడానికి యేసుక్రీస్తు వారు ప్రారంభించారు. అంటే ఆ వ్యత్యాసం మీకు చెప్తున్నాను. దేవుడు ఎంత గొప్పవాడు, యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడు, పేతురు గారు ఎక్కడ ఉన్నాడు? అయ్యా నువ్వు నా కాళ్ళ కడగొద్దు అంటే ఈ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది. ప్రతి నెల సంస్కారార్థంలో పాలు పరిచయం పెడితే ఎలా ఉంటుంది అని. ఎలా ఉంటుందండి? ప్రతి నెల సంస్కారార్థంలో పాలు పరిచయం పెడితే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడతారు ఏమండి? పాదపరిచర్య ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు వారు మాట చెప్పారు, నేను మీకు చేసినట్లుగా మీరు ఏంటంటే అటు చూస్తారు ఇంకా మీ ఆస్తిపాస్తులకి అన్యాయాన్ని నేను యథార్థ చేసుకుంటున్నట్లుగా అటు చూస్తారండి. అసలు ఏమనుకుంటున్నారు ఏంటి పాస్టర్ గారు? అసలు ఏంటి? చూడండి, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. ఇక దాంట్లో ఎదురు చెప్పండి. దాంట్లో ఎదురు సంవత్సరానికి ఒక్క పూట పోగొడితే చాలనుకుంటాం మనకి. ఎప్పుడండి? సంవత్సరానికి ఒక్క పూట పోగొడితే చాలనుకుంటా. ఆ పోగ కూడా తింటలా. ఆదపరిచి ఎందుకు చేయాలి? ఎక్కడుంది అసలు? ఎక్కడుంది? ఆదపరిచేది ఎందుకు? ఇప్పుడు కూడా అడిగే కదా మీ అందరినీ. నెలకోసారి పెట్టుకుందాం అది చూస్తారేంటి? అది పెట్టుకుందామని ఇదే టైం పడుతుంది కదా, అవసరం లేదని ఏదన్నా మాట చెప్పాలి కదా. ఫస్ట్ లో జరిగింది మా అందుకే అది భాగం కాదనే ఉద్దేశంతోనే మళ్ళీ తిరిగి ప్రారంభిద్దాం. ఎందుకనంటే సంఘాల్లో ఆనాడు గలతీ సంఘంలోనైనా ఈనాడు మన సంఘంలో ఎక్కడ చూసినా ఒకరినొకడు ప్రేమించుకోవడం అనేది కనపట్ల. ఈ స్వాతంత్రం ఎందుకు ఉపయోగిస్తున్నాడు? దేవుడు మానవుడై పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి తన చివరి రక్త బొట్టు వరకు కార్చి మరణించి శిలువ క్రయదనము చేసి మనకు స్వాతంత్రం ఇచ్చి, ఈ స్వాతంత్ర్యం వలన మీలో ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తుంటే సంఘంలో మనుష్యులు ఒకరినొకరు ప్రేమించుకోవడం మానేసి ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇద్దరు ముగ్గురు చేత చదివించి అదే చదువుతున్నారు. నిజంగా అదే ఉందో మరి మీ బైబిల్లో కూడా వేరేదేమన్నా ఉందో? ఎవరన్నా వేరే బైబిల్ ఎక్కడన్నా చదివి చెప్పండి, వేరేదేమన్నా ఉందా? ఎందుకు ఉపయోగిస్తున్నారంట? గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఎందుకు ఉపయోగిస్తున్నారు? మీలో మీరు ఒకరినొకడు ఖర్చుకోవడం అంటే ఒక రకం అండి, పర్లేదు. ఆ తర్వాత ఏంటి? మీలో అయితే మీరు ఒకరినొకడు కలుచుకొని భక్షించిన ఎడల ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో. చూసుకోండి ఏంటండి? కలుచుకొని భక్షించిన ఎడల అంటే మనుష్యులు ఒకరినొకరు ప్రేమించి, దేవుడు మీరు స్వతంత్రులై ఉండాలి అంటే ఒక నియమం ఇచ్చాడు. స్వతంత్రులై ఉండడానికి ఏమి ఇచ్చాడండి? ఒక నియమం ఇచ్చాడు. ఆ నియమం ఏంటంటే ప్రేమించుకోవాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే మీరు స్వతంత్రులు. కలుసుకున్నప్పుడు అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఎదురు పడితే
మాట్లాడడానికి కూడా ఇష్టపడనటువంటి ప్రజలు దేవుని మందిరం అనేటువంటి కప్పు క్రిందకు వచ్చినప్పుడు మాట్లాడడం కాదు కదా, వాళ్ళ కాళ్ళు పట్టుకుని కాళ్ళు కడిగేటువంటి అవకాశమును యేసు ప్రభు వారు ఇచ్చి, నేను ప్రభువును బోధకుడును, నేను మీకు బోధించేవాడిని, ప్రభువును మీకు దేవుడును, నేనే మీ పాదాలు కడుగుతున్నాను. ఎందుకంటే మిమ్మును నాకంటే ఎక్కువగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కనుక మీరును ఒకని పాదములు ఒకడు కడుగు కొన, అక్కడ మాట చూడండి, కడుగు కొన తీసేసారా దేవుడా, ఎప్పుడా నోట్ చేసుకుంటారు. ఒక రెఫరెన్స్ చెప్పి ఇంకో రెఫరెన్స్ చెప్పినప్పుడు పాస్ గారు చెప్పిన రెఫరెన్స్లు అన్నీ అలా ఉండాలి. కాబట్టి ప్రభువును బోధకులైన నేను మీ పాదములను కడిగినట్లుగా మీరును ఒకరి పాదములు ఒకడు కడుగవలసినదే ఒకరి పాదములు ఒకడు కడుగ చెయ్యాల్సిందే, కడగాల్సిందే. నేను కడగను అంటానికి లేదు. లాయ ఒకడు కొడితే కొడుకుని కోళ్ళగా గిలగిల తనుగులాడు. తెలియకంటే అన్నామేమో, తెలిసిన తర్వాత అనకూడదు. ఏమని నేను కడగను. ఎందుకు పాదాలు కడగాలి? తండ్రి పాదాలు కొడుకు, కొడుకు పాదాలు తండ్రి, అన్న పాదాలు తమ్ముడు, తమ్ముడు పాదాలు, ఇది ఒక దిక్కుమా వ్యాపారం. అసలు పాదాలు కడగమని చెప్పింది ఎందుకు? పాదాలు కడుక్కోమని చెప్పింది ఎందుకు? మీలో ఒకరినొకరు ఎవరైతే కలుసుకుంటున్నాడో కలుసుకుని భక్షించేస్తున్నారంట. ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని నేను చెప్పుకోవాలి. కలుసుకుని ఏం చేస్తున్నారు? భక్షించేస్తున్నారంట. భక్షించేస్తే ఏమైపోతారంటే చివరికి ఒక నీటి ఆడు తింటాడా, నీటి తింటాడా, ఇద్దరు చచ్చిపోతారు, నశించిపోతారు. ఒకళ్ళొకళ్ళు కలుసుకుని భక్షించి నశించిపోతారని చూసుకోండి. దేవుడు పాపం నుండి విడిపించి పాప దాస్యం నుండి నీకు విముక్తి కలుగు చేసి నీకు స్వాతంత్ర్యం ఇస్తే ఆ స్వాతంత్ర్యం వలన ఒకరినొకరు ప్రేమించుకోవడం మానేసి కలుచుకుని భక్షించేస్తున్నారని యేసు ప్రభు ముందే తెలుసుకుని, ఎప్పుడండి ముందే తెలుసుకుని ఆయనకు నియమం పెట్టాడు సంఘంలో. ఒకరి పాదములు ఒకరు చెప్పాలి, ఒకరి పాదములు ఒకరు కడుగు కొన వలసినది. ఈ దానిలో ఎదురు లేదు. నేనేం చెప్పలేదండి, బైబిల్లో ఉన్నది చెప్తున్నాను మీకు. బైబిల్లో ఉన్నది మీకు చెప్పిన తర్వాత మీరు చేస్తే ధన్యులు, చేయకపోతే మీ లెక్క మీదే, నా లెక్క నాదే. అనుకున్న ఎదుర్కొన్న రేట్లు ఉంటాయి పరలోకానికి. నేను బాగా ఎరుగుతూ ఉండగా చూస్తూ ఉండగా ఆశగారు చెప్పాడు, మీరు పాదం ఒక పాదంలో కడుక్కోండి, వీళ్ళు మాత్రం కడగల. ఇక కడుక్కోమని వెళ్తే అక్క పాదాలు చెల్లెలు, అమ్మ పాదాలు కూతురు, కూతురు పాదాలు అమ్మ, చెల్లెలు పాదాలు అక్క, బాగా ప్రేమగా పనేసుకుని ముడేసుకుని కూర్చుని కబుర్లు ముసలు మొదలు పెడితే కట్టుకున్నటువంటి బట్టలు పక్కన చెదలు తినేస్తుందో లేదో కూడా తెలియనంత విపరీతంగా ముచ్చట్లు పెట్టేటువంటి వాళ్ళు, ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు, స్నేహితులైన వాళ్ళే కడుక్కున్నారు. కానీ కలుసుకునేవాడు భక్షించేవాడు మాత్రం ఏనాడు పాదాలు కడుక్కోవడానికి కలిసి దేవుడు కడుక్కోమని చెప్పినందుకు మొట్టమొదటి దేవుడు పాదములు కడగడానికి మొదలుపెట్టి మొట్టమొదటి పాదములు కడిగింది ఎవరు? పేతురు గారు. పేతురు గారి పాదములు ఎందుకు కడిగాడు యేసుక్రీస్తు వారు? అప్పుడు కల్లా పేతురు గారి మనసు తెలుసానికి ఒకటి ఏంటంటే, పేతురు గారి పాదములు ఎందుకు కడిగాడంటే, జాగ్రత్తగా వినండి,
ఒకసారి యేసుక్రీస్తు వారు అడిగారు, మన గురించి మనం తెలుసుకున్నారు లేకపోయినా యేసుక్రీస్తు వారు అనుకున్నాడు. ఆయన ఉన్నటువంటి 33 సంవత్సరాల్లో శిష్యులు అడిగాడు, అవును లోకంలో నా గురించి ఏమనుకుంటారు, నేను ఏమన్నా అనుకుంటున్నారు? పర్లేదా ఈ మెసేజ్ అనేటువంటి వారికి, ఈ బోధకుడు అనేటువంటి వాడు కొంచెం బతుకుడని చెప్పుకుంటారా, లేకపోతే గోగడని చెప్పుకుంటారా? ఏమని చెప్పుకుంటారు నా గురించి అంటే? ఏమని చెప్పుకుంటారు లోకంలో నా గురించి? అని ఒకరు అన్నారు, అయ్యా నువ్వు ఏలియావని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఇంకొకరు అన్నారు, అయ్యా నువ్వు మోషే అని చెప్తారు. వాళ్ళు ఏదో చెప్పుకుంటారులే. ఎవరు లోకంలో ఏలియన్ ఏలియన్ చెప్పుకుంటారు, మోషే అని చెప్పు, ఇంకోటి ఏదైనా చెప్పుకుంటారు, ఏదో చెప్పుకుంటారు. చాలా గురించి తెలిసి మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటారంటే పేతురు గారు అన్నాడు, అయ్యా నీవు పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడివి. నేను పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చానంటే నువ్వు అన్నది నిజమే, ఈ సత్యము దేవుడే నీకు బయలుపరిచాడు. అయితే ఒక మాట విని పేతురు, నేను పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చానంటే అన్ని జనుల చేతికి అప్పగించబడి, కొరడా చేత కొట్టబడి, నానా చిత్రవద చేయబడి, శిలువ మీద మరణించి మరణములు చేయించి తిరిగి లేవడానికి పరలోకము నుండి దేవుని ఎదురు వచ్చినటువంటి దేవుని కుమారుని చెబుతుంది. వెంటనే పేతురు గారు అంటాడు, అయ్యా నీకు అటువంటి కీడు సంభవింపకపోవును గాక, నీకు అది దూరమవును గాక. ఎందుకంటే సిలువ మరణం అంటే చిన్న విషయం కాదు. మనకు తెలియదు పిచ్చోళ్ళకి సిలువ అంటే ఏంటి, కీచెన్లో వేసుకుని బొమ్మ ఇంకా కాస్తంత డబ్బులుంటే బంగారంతో ఇంత సిలువ చేపించుకుని మెల్ల వేసుకున్న బొమ్మ అనుకుంటాం. కానీ సిలువ గురించి మనకు తెలియదు. పేతురు గారు యూదుడు, పేతురు గారు పరిసర ఆయనకి బాగా తెలుసు సిలువ గురించి. సిలువ అంటే ఏంటో, దాని యొక్క పెయిన్ ఏంటో, దాని యొక్క విపరీతమైనటువంటి విధానం ఏంటో సిలువ గురించి పేతురు గారు బాగా తెలిసి యేసుక్రీస్తు వారి మీద ఉన్నటువంటి ప్రేమతో, అయ్యా నీకు ఆ సిలువ మరణం దూరం అవును కాక అంటే సాతానా పోవండి. ఎవరంట పేతురు గారు? పేతురు గారు ఎవరండి? ఎందుకు ₹1,00,000 బోట్లు, వరలు, భార్యని, బిడ్డల్ని, ఇల్లును, వాకిల్ని, వ్యాపారాన్ని, చేతి పనిని అన్నిటి వదిలేసి చేపలు పట్టు జాగ్రత్తగా చేస్తాను రమ్మనగానే వయసు పెరిగిన బుద్ధి పెరిగిన వాళ్ళలాగా 65 సంవత్సరాలు కలిగినటువంటి పేతురు మొత్తాన్ని అక్కడ వదిలేసి చేతి రకాలు పట్టుకుని ఆ గురువు గారి వెంట నడిచేళ్ళదుగా సాతానుడు. ఏమండి, అందుకా సాతాను చివరాగా ఈ రకంగా బయలుదేరి వస్తే పేతురు గారు ఏమైపోయాడు? యేసుక్రీస్తు వారికి ఏమైపోయాడండి? ఎంతైనా ఇక్కడ రాయబడలేదు, కానీ నిజంగా సాతానా అనకపోతే బాధపడి ఉన్నాడా? మనకేం చూపుమనేది ఎంత చేస్తే. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుగణంలో కాస్త పెద్ద తాకాయ ఎవరు? పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు. ఎక్కడికి వెళ్ళి ముక్కును తీసుకెళ్ళేవాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి ప్రార్థన చేయడానికి వెళ్ళినా, ఒక మనిషిని బ్రతికించడానికి వెళ్ళినా, స్వస్థపరచడానికి వెళ్ళినా, ఈ ముగ్గురు 3 పిల్లర్స్ అన్నమాట. ప్రధానమైనటువంటి మనుషులు, ప్రధానమైనటువంటి శిష్యులు. ఆడలో ఈయన ఇంకా ప్రధానుడు. పనులు చేయడానికి కానీ, వ్యవహారాలు చేయడానికి కానీ, స్వార్థ ప్రకటించడానికి కానీ, ఏదైనా ఒక ఏర్పాటు జరిగించడానికి కానీ, ఆయన చెప్పిన మాట వినడానికి కానీ అటువంటి పేతురు సాధారణుడు. అందుకని ముందుగా పేతురు గారి కాళ్ళను కడకపోతే ఆయన అంటాడు, అయ్యో నువ్వు నా కాళ్ళు కడగదు, నేను కడకపోతే చచ్చిపోతావురా అని కడుగుతూ పేతురు గారితో చెప్తున్నాడు. దేవుడు అయినటువంటి నేను మానవుడిగా వచ్చినప్పుడు నాకే కోపం వచ్చింది. ఏమొచ్చింది చెప్పాలండి? నాకే కోపం వచ్చింది, నాకే ఆగ్రహం వచ్చింది. ఇంత విడిచిపెట్టి నన్ను వెంబడించుతున్నటువంటి మిమ్మల్ని నాకే కోపం వచ్చింది, నేనే సాతానా అన్నాను మిమ్మల్ని. అటువంటి మనుషులు మీరెంత? మీరెప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోవడం సాధ్యం కానిటువంటి పని. వాళ్ళు ప్రేమించుకుంటారు, రేపు కలుసుకుంటారు. పౌలు గారు చెప్పినట్టు ఎల్లుండి భక్షించేస్తారు. మీకు కలిగినటువంటి స్వతంత్రము మిమ్మల్ని నాశనం చేయకుండడానికి నేను మీ పాదాలు కలిగినట్లుగా మీరు ఒకరి పాదములు ఒకరు చెప్పండి, ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. కడుక్కోండి కాదు. ఇంకొకసారి చదవండి. ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే.
ఒకరి పాదములు ఒకరు కడుగవలసినది. మీరు అట్లా చెయ్యాలని, మీరు ఒకరి పాదములు ఒకరు మీరు కడుక్కోవాలని, నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలని మీకు మాదిరిగా ఇలా చదవండి. మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని, మీకు మాదిరి కొరకు చేసి చూపించడం కొరకు నేను ఇలా చేశాను. కానీ మీ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు ఒకరి పాదంలో ఒకరు కడుగుకొనవలసినదే. ఇక దానిలో ఎదురు లేదు. అప్పుడు ఒకరి పాదములు ఒకరు కడుగుకొనవలసినదే యేసు ప్రభువు చెప్పాడు. పౌలు గారు ఎందుకు మీలో ఒకరినొకరు ప్రేమించుకోనవలెను, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించవలను అనేటువంటి మాటతో ధర్మశాస్త్రం అంతయు కూడా సంపూర్ణమై ఆ ఒక్క పని చేస్తే చాలు. ప్రేమించడం పక్కన పెడితే కలుసుకోవడం, ఏమండి కలుసుకోవడం చెప్పండి, కలుసుకోవడం భక్షించడం, వీటిని ఒక్కొక్కళ్ళు అరిసిన అరుపులు, ఒక్కొక్కడు చెప్పిన మాటలు, ఒక్కొక్కడు మాట్లాడే విధానం, ఇదంతా చూస్తే ఎదుటి వాళ్ళు నాశనం. వాళ్ళు మేము మాత్రం తక్కువ తిన్నామా? ఎవరు ఎవరికి తక్కువ కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు కలుసుకోమని, భక్షించమని. మిమ్మల్ని మీరు కలుసుకొని భక్షించి నాశనం అయిపోమని కాదు. అట్లా అయితే మీరు నశించిపోతారు, స్వతంత్రంగా బ్రతుకుతారు. మీకు కలిగిన స్వతంత్రమును మీరు నిలబెట్టుకోవాలంటే, మీకు స్వతంత్రులుగా మీరు బ్రతికినంత కాలం ఉండాలి అంటే నాకు ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే, మీలో ఒకరిని ఒకడు చెప్పండి, మీలో ఒకరినొకడు ప్రేమించుకోవాలి. నిన్ను నీ పొరుగు వారిని ఎవరి నోట్లో నుంచి మాట్లాడలేదండి. గిలక్కాయలు పట్టేసి నీ లోపల, ఏమండి గిలక్కాయలు అడ్డం పడిపోయినాయండి. ఎవరి నోట్లో నుంచి రావట్లేదండి. ఎందుకంటే కష్టమైనటువంటి విషయాలు కదా. అంటే మానవ మాత్రులకు ఇది కష్టమైన విషయాలు తీసుకోవాలని తెలుసు. అందుకని శాసనం కరాఖండిగా చేసుకోవలసిందే. దీనిలో ఎదురు లేదు. చేసుకోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మనం రెండు ఇళ్ళు ఏమేరు చెప్పండి, ఏమేరండి? మనం రెండు ప్రార్థించుచున్నారు. ప్రార్థన అసలే ఎందుకంటే దేవుడు కాదు. ఏమండి కోరుచున్నాడు, నీ కోరిక అసలు చేస్తాడు. ఎందుకంటే ఆఖరి బోర్డు ఉన్నాయి. అందుకే దేవుడు ఏం చెప్పాడు? చెప్పింది ఎవరు? శిష్యులా, భాస్కరా, పౌలు గారా, పేతురు గారా, యోహాను గారా? చెప్పింది ఎవరు? స్వయంగా యేసుక్రీస్తు అని చెప్పారు. మీరు ఒకరి పాదములు ఒకరు కడుగుకొనవలసినది. పెద్దోడు అయిపోయారయ్యా, కూర్చోలేకపోతున్నారయ్యా అని సంవత్సరానికి 4 సార్లు మారుస్తున్నారమ్మ. ఈ పిల్లడు వచ్చిన కాడి నుంచి 12 గంటలు చంపేస్తున్నాడు. నా బిడ్డలు అల్లాడిపోతున్నారని అటంటారు ఇటంటారు. ఎక్కడన్నా కానీ మొత్తం మీద ఈ బాధపడి చెప్పి పెట్టాలండి. పెట్టాలి. పాస్టర్ గారు చెప్పిన వాళ్ళు వెళ్ళి పడుకోవాలి. పాస్టర్ గారు చెబుతాడు, ఇదిగో పలానా తీసుకురా, వాళ్ళే వెళ్ళి పడుకోవాలి. ఎంత పెద్ద రాయినా తోమగా ఏమండి తోమగా కరిగిపోద్ది. నేలకు ఒకసారి తోముతుంటే ఒక నెల కాకపోయినా 2 నెలలు కాకపోయినా 6 నెలలు 6 నెలలు, 1 సంవత్సరం, ఎప్పటికైనా కానీ ఆ కక్ష కార్పణ్యం, ఆ కలుసుకోవటం, అలుసుకోవటం, ఆ భక్షించటం ఇవన్నీ పోయి దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేసేటువంటి ప్రేమ ఉంటుంది. అప్పుడు దేవుడు మనకు ఇచ్చిన స్వతంత్రములో మనం బ్రతుకుతాము. ఆ స్వతంత్రమును బట్టి మనం పరలోకానికి వెళ్తాం. లేకపోతే ఈ కలుసుకోవడాలు, భక్షించుకోవడాల వలన ఒకళ్ళనొకడు నాశనం చేసేసుకుంటాం. కనుక నాకు బలంగా ఉంది కోరిక. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పాడు ఏమని? మనము చేయుచున్నానన్నా, కోరుచున్నానన్నా, ప్రార్థించుచున్నానన్నా, బ్రతిమాలుచున్నానా? దేవుడు చాలాసార్లు బ్రతిమాలు అంటారు, ఇక్కడ మాత్రం బ్రతిమాలు తారతి చేస్తాను. ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా చేసుకొనవలసినదే, కడుగుకొనవలసినదే. మీరు అట్లా కడుక్కోవాలని మీకు మాదిరికరంగా నేను మీ పాదములను ఎందుకంటే ఆయనకు తెలుసు ముందు ఇంకా కొన్ని రోజుల్లో
అతి త్వరలో ఆయన మరణించబోతున్నాడని, మరణమును జయించబోతున్నాడని, చివరి రక్త కొట్టు వరకు వీళ్ళ కాచబోతున్నాడని ఆయన తెలుసు. ఈ పాద పరిచర్య దానికంటే గొప్పది కాదు. కానీ ఎందుకు చేశాడు మరి దేవుడు? మనకు మనకు చెప్పండి, మనకు మాదిరికరంగా ఉన్నట్లుగా చేసి దేవుడు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, మీరు చేసుకోవాలని, మీకు నేర్పించాలని నేను మీ పాదములను అడుగుతున్నాను. కొన్ని సంఘాల్లో ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. అలాగే సంఘాలన్నింటిలో విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు అనుకున్నారా? సమస్య లేదు. సాతానుడు ఎక్కువ పనిచేసేదే విశ్వాసుల్లో. ఖచ్చితంగా కలుసుకోవడాలు, వర్షించుకోవడాలు, నాశనం అయిపోవడాలు. పాస్ గారు కొంచెం మెరుగు కలిగి మీరు పాదపరిచర్య చేసుకోవాలి అని ఖచ్చితంగా ఒకరు పలానా మీ ఇద్దరు చేసుకోవాలని చెప్పినప్పుడు వెళ్ళి కూర్చున్న మనిషి కాళ్ళు బేసిన నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో దుక్కిన ముంచి లేపి అంటీ అనకుండా ఏం చేయకుండా ఆ కవతో అటక్ కుడిచి లేచి కూర్చుంటే వాళ్ళు అది గుడుక్కునే కానీ అది కాదు. దేవుడు చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు చేసింది ఏంటంటే, ఏం చేశాడు ఆయన? 5వ వచనం, 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన యోహాను సువార్త 11వ వచనం, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని కట్టుకొని అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను పట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఏం చేశాడండి? ఒక తువాలు తీసుకొని బేషుల్లో కాస్త నీళ్లు పోసుకొని ఒక కాలు చేతితో పట్టుకొని ఆ నీళ్లు ఆ కాళ్ళ మీద పోసి అంతేగాని ఆ కాళ్ళు నుంచి బుక్కులు ముంచరా, అంటికుంటున్నట్టు చేయగా దేవుడు చేస్తూ మొత్తం మీద 14వ వచనం వచ్చేసరికి నేను మీరు ఒక్కడి పాదం ఒకరు కడుక్కోవాలి, ఖచ్చితంగా కడుక్కోవలసిందే. అట్లా మీరు ఖచ్చితంగా ఆ పని చేయాలని మీకు చూపించడానికి, ఎలా కడుక్కోవాలో మీకు చూపించడానికి నేను మీకు మాదిరిగా ఇలా. ఎందుకని దేవుడు పాద పరిచర్య గురించి ఇంత ఖండితంగా చెప్పాడు అంటే, ఆయన దేవుడు అండి. ముందు జరగబోయేటువంటి విషయాలన్నీ ఆయనకి బాగా తెలుసండి. సంఘంలో కూర్చుని ఒకరినొకరు కలుసుకోకుండా, భక్షించుకోకుండా ఎంత లావు బాధ అయినా సరే పోవాలి అంటే కాళ్ళు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి పోకపోయినా, రెండోసారి పోకపోయినా, మూడోసారి పోకపోయినా ఖచ్చితంగా కాళ్ళు పట్టుకుని కలిగేటప్పుడు ఆ యొక్క పగలు ద్వేషాలు ఖచ్చితంగా. ఎందుకనంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏంటది? దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎక్కడ సంపూర్ణమైంది అంటే, నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించుడి అనేటువంటి మాటలోనే దేవుని యొక్క ధర్మశాస్త్రం పరిపూర్ణమైందండి. ఆ యొక్క మాటను పాటించినప్పుడు ఈ ధర్మశాస్త్రము మన జీవితంలో పరిపూర్ణము కానట్లే. ప్రేమించేటువంటి ఆ యొక్క లక్షణము అది మనకు చేతగానప్పుడు ధర్మశాస్త్రము మనం అతిక్రమించిన వారి మొత్తం అప్పుడు మన జీవితంలో కలుసుకోవడాలు, భక్షించడాలు అంటే. సరే, దేవుడు మనకి ఇచ్చిన స్వాతంత్రం నిలబెట్టుకోవడానికి మొట్టమొదట మనము ఇంకా 2 పాయింట్లు ఉన్నాయండి. అవ్వలేదు, ఒక పాయింట్ గురించి ఇంత టైం అయిపోయింది. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. దేవుడిచ్చిన స్వతంత్రము మనకు అలాగే నిలబడి ఉండాలి, మనం నాశనం అయిపోకుండా.
పాపము చేయి ప్రతివాడు పాపములకు దాసుడు, పాపములకు జీతము మరణము. ఆ యొక్క పాపము వారిని దాసులుగా చేసుకుని చివరాఖరికి మరణానికి అప్పగించింది కనుక దేవుడు ఆ యొక్క మరణమును ఆయన భరించి ఆయన జీవము మనకి ఇచ్చి మన పాపమును క్షమించి మనలను ఆ మరణము నుండి విడిపించి స్వతంత్రులుగా చేస్తే ఆ యొక్క స్వతంత్రులమైనటువంటి మనము దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును మనం కాపాడుకోవాలంటే ఖచ్చితముగా నీవలి నీ పొరుగువారిని ప్రేమించాలి అంటే మనసులో ఉన్నటువంటి కలుషితము కల్మషము సమస్తము పోగలాగిన యేసుక్రీస్తు పెట్టినటువంటి బలమైనటువంటి కండిషన్ ఏంటంటే మీరు ఒకరినొకడు మీలో ఒకరి పాదంలో ఒకడు అడుగు కొన. కరెక్ట్ చదవండి, మరి చదవండి, నా మాట ఎందుకు? ఒకరి పాదంలో ఒకడు అడుగవలసినదే. అలా చేసుకుంటూ మన మధ్య ఉన్నటువంటి ప్రేమను ప్రతి నెలా చిగురింపజేసుకుందాం. ఎందుకంటే సంవత్సరానికి ఒక చెంపు నీళ్ళు పోసామనుకోండి ఒక మొక్కకి బతికి వృద్ధి చెందితే బాగా అది ఆమె దేవుడి మనసులో ఉన్న అరవై చెట్టు కర్ర సంవత్సరానికి దానికి నీళ్లు పోయిపోయినా సంవత్సరాలు చిగురించి ఆకలేసి కిందలేసి పూతలేసి కాయలేసి ఉండడానికి కాదు కదా. మనుష్యుల మధ్య ఉండవలసినటువంటి ఐక్యత ప్రేమలు అలాగే ఉండాలి అంటే నెలకొక చెంపు నీళ్లు ఒక కాలు మీద వేయాల్సిందే. ఆ కాలు ఖచ్చితంగా పట్టుకుని నేను చెప్పినవి కాదు, బైబిల్ ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పాస్టర్ గారు ఏమైనా తప్పు చెప్పారేమో అని తప్పు ఏమైనా చెప్తే నన్ను అడగండి. తర్వాత ప్రతి కార్యక్రమం నా ఫోన్ నెంబర్ ఉంటుంది. అది మొదటిది. రెండవ నియమం స్వతంత్రమునిచ్చు నియమాల్లో రెండవ నియమం ఏంటంటే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములు. రెండవ నియమం ఏంటంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఎక్కడ తిరిగే ఎక్కడ పక్కనే ఉంటుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు నీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 47వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును. రెండవది ఏంటంటే మనకు కలిగినటువంటి స్వాతంత్ర్యమును అలాగే మనం కాపాడుకోవాలి అంటే మనము ఒకరికొకడు లోబడి ఉండాలి. ఏమై ఉండాలండి? దేవునికి దాసులమని లోబడి ఉండాలి. రెండోది లోబడి ఉండాలి. కలుసుకుంటుంటే ఎక్కడ లోబడతాం? ఆ కలుసుకునే విధానం పోతేనేగా లోబడేది. ఏమంటే అంతేనండి. రెండోది లోబడి ఉండాలి. మూడవది అదే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం దాని పక్కనే ఉంటుంది. 19వ వచనంలోని 2వ భాగాన్ని ఒకడు దేని వలన జయించబడును దానికి దాసుడు. ఇంకా నీకు ఎక్కడ తెచ్చింది స్వతంత్రం? నీ కోపాన్ని నువ్వు ఎదిరించలేకపోతున్నావు. నీ కోపానికి నీవు చెప్పనండి, నీ కోపానికి నీవు దాసుడివి. నీలో ఉన్నటువంటి పగను నువ్వు ఎదిరించలేకపోతున్నావు. నీ పగకు నీవు దాసుడివి. నీలో ఉన్నటువంటి ద్వేషము నువ్వు ఎదిరించలేకపోతున్నావు. నీవు దేన్నైతే ఎదిరించలేవో దానికి నువ్వు దాసుడివి. అంతేనండి. ఒకడు దేని వలన జయింపబడును. ఈ కోపము నిన్ను జయిస్తూ ఉందా? నీలో ఉన్నటువంటి ద్వేషము నిన్ను జయిస్తూ ఉందా? నీలో ఉన్నటువంటి పగ నిన్ను జయిస్తూ ఉందా? దేవుడే ప్రేమించమని చెప్తున్నాడు. మనసు ఒప్పుకోవట్లా. ఏం ఒప్పుకోవట్లేదండి? అసలు మనస్కరించట్లా. దేవుడు ఎక్కడో పక్కన ఉన్నాడు కదా, ఆయన చెప్పు వదిలేశాడు. కానీ ఇది మాత్రం మనల్ని జయిస్తూనే, ఇది మాత్రం మనలను జయించుతూనే ఉంది. జయించిన ప్రతిసారి
నీవు ఆ జయింపబడిన దానికి దాసునివే. జయింపబడిన దానికి దాసునివే. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో అందరికంటే సాత్వికుడు. 2 మాటలు మోషే గారి గురించి దేవుడు చెప్పాడు. 2 మాటలు ఆయన చెప్పాడు. అంత సాత్వికుడే ఒకసారి ఆయన తన కోపమును జయించలేకపోయాడు. ఒకసారి తనలో ఉన్నటువంటి ఆగ్రహమును జయించలేకపోయాడు. ఇంట్లో ఉన్నటువంటి 2 పిల్లలు ఒక యజమానుడు ఒక అరగంట సేపు ఇసుకిస్తే పురుషులైతేనేమో ముందు తలుపులు గోడలు పగులుతాయి. ఆ తర్వాత ఎచ్చోడ కొడు పగిలిపోతాయి పిల్లలకు కానీ తల్లికి కానీ. అదే స్త్రీలు అయితేనేమో కొండలో చెట్లు పగులుతాయి. మొత్తం మీద మనుషులు జయించబడుతున్నారు. దేని చేత? కోపం చేత. ఇసుకిస్తే వచ్చే ఆగ్రహం చేత. 6 లక్షల మంది అండి. ఎంతమంది? 6 లక్షల మంది. 6 లక్షల మంది యవనస్తులే. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అత్తమామలు ఎంతమంది ఉన్నారు? ముసలోళ్ళు, ముట్టుకోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, యవనస్తులు అందరూ ఇసుకిస్తూ ఉన్నారు. మోషే గారు నీళ్లు ఎక్కడికి తెస్తారు? ఈ నీళ్లు ఆగండి, దేవుడు కార్యం చేస్తాడంటే ఆగట్లేదు నీళ్లు. ఆ మోషే గారికి బాగా కోపం వచ్చేసి భూమి మీద ఉన్నటువంటి అందరికంటే సాత్వికుడైనప్పటికీ నా సాత్వికమును కోల్పోయి ఆ కోపము చేత జయించబడ్డాడు. ఆ కోపము చేత జయించబడ్డాడు. ప్రతిఫలం అనుభవించలేదా? కోపము చేత జయించబడిన మోషే ఒక్కసారి జయించబడిన ప్రతిఫలం అనుభవించాడా? అంటే దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యమును ఒక్కసారి కోల్పోయినందుకే మోషే గారు అనుభవిస్తే మనం ఎన్నిసార్లు కోల్పోతున్నాం? దేవుడిచ్చిన స్వాతంత్ర్యం నిలబడి ఉంది అనడానికి చిహ్నము ఏంటంటే మనలో ప్రేమ ఉండడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఆ స్వాతంత్ర్యం మనం కోల్పోయి మనము బానిసలు అయిపోయాము, జయించబడ్డాము, దాసులు అయిపోయాము అనడానికి చిహ్నం ఏంటంటే వాటి చేత మనము జయించబడతాం. వేటి చేత జయించబడతాం ఏమండి? వేటి చేత జయించబడతాం అండి. ఆ యొక్క గలతీయులకు రాసిన పత్రిక తీయండి. గలతీయులకు రాసిన పత్రిక ఈ మధ్య బైబిల్ బాగా తిరగేపిస్తున్నా, తిరగేయాలి, తీయాలి. గలతీయులకు రాసిన పత్రిక 16వ వచనం నుండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. బైబిల్ బాగా చదివేస్తున్నారు. ఇప్పుడే చెప్పని శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్ష. మనకే కాదండి, యేసు ప్రభు వారే అన్నారు. సిలువపై పడడానికి ఆ రోజు ముందు రాత్రి ఆయన ప్రార్థన చేసుకుంటూ, తండ్రి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆయన కలిగేటువంటి ఆ నొప్పి, ఆ బాధ, ఆ భయంకరమైనటువంటి ఆ శ్రమను తెలుసుకుని ఒకసారి ప్రార్థన చేశాడు. ఆయన ప్రభువా నీ చిత్తమైతే దీన్ని నా ఎదురు నుండి తొలగించాడు. ఆయన వెంటనే మళ్ళీ అయినను నీ చిత్తం అన్నాడు. బాగా మళ్ళీ రెండోసారి, ఎందుకంటే ఈ శరీరం ఒప్పుకోవట్లా, శ్రమ పడడానికి ఒప్పుకోవట్లా, కష్టపడడానికి ఆయన భరించబోయేటువంటి, ఆయన అనుభవించబోయేటువంటి శ్రమ ఆయనకి తెలుస్తుంది. మనకి ఆయనకు ఉన్నటువంటి తేడా ఆయన దేవుడు. ఆయన అనుభవించబోయేటువంటి ప్రతి శ్రమ ఆయనకు తెలుస్తుంది, మనకు తెలియదు. అందుకని మనం అట్లా బ్రతుకున్నాం. ఆయనలాగా తెలిస్తే గుండె చచ్చిపోతాం. మనం అనుభవించబోయే శ్రమ మనకు తెలిస్తే భయపడి చచ్చిపోతాం మనం. కానీ దేవుడు కదా, అయినప్పటికీ శరీరమే కదా, శరీరం మన శరీరమే కదా.
ఆయన భోజనం చేశాడు, మంచినీళ్ళు తాగాడు, అయినప్పటికీ నేను చెమట పట్టింది, దాహమైంది, సమస్తమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు కదా. ఈ శరీరం భయపడుతూ ఉంటే మళ్ళీ ఆత్మ దగ్గరికి వెళ్ళి నీ చిత్తమైతే గిన్నె తొలగించంటాడు. మళ్ళీ వెంటనే ఆత్మ చెప్తున్న మాట విని ప్రభువా ఆయనను నీ చిత్తమే. ఎందుకంటే మనిషి జీవితంలో దేవుని బిడ్డలారా శరీరము ఆత్మ విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా చదువుకోండి జాగ్రత్తగా. నీ ఆత్మేమో బైబుల్ చెప్తుంది ప్రేమించాలని చెప్తుంది, శరీరమేమో కలుసుకో భక్షించు, కరవాలని భక్షించాలని చెప్తుంది. శరీరమేమో కరవాలని భక్షించాలని చెప్తుంది, ఆత్మేమో ఆత్మని అనుగ్రహించినటువంటి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నెరవేర్చమని చెప్పింది. ఇంటికెళ్ళి మళ్ళీ చదువుకోండి. ఆత్మేమో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నెరవేర్చాలని చెప్పింది, అంటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది ఆత్మ. శరీరమేమో కలుసుకొని భక్షించు. నీకు లేదా రోషం, నీకు లేదా పౌరుషం, శరీరం చెప్పే మాటలు, ఆత్మ చెప్పే మాటలు ప్రేమించండి. ఎందుకంటే ఆత్మ దేవుని ఎంత వచ్చింది, దేవుని ఎంత నుండి వచ్చింది, శరీరము పాపము నుండి వచ్చింది. అందుకని శరీరము ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు ఎందుకే ఈ మనిషిని జయించేటువంటి కార్యాలు ఏంటంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏంటంటే అవి విశ్వాసంలో ఇది ఉండదండి, ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. శరీర కార్యములు స్పష్టమైన అవేలుగా జాగ్రత్తము చాలా దూరం ఉంటుంది. అపవిత్రత ఏంటంటే అది అపవిత్రత, విగ్రహారాధన ఇది ఉంటుందా? విశ్వాసంలో విగ్రహారాధన ఉంటుందా? అందరూ మామూలుగా చెప్పుకుందామండి. విశ్వాసంలో విగ్రహారాధన ఉంటుందా? ఉంటుందా? విగ్రహారాధన అంటే ఏదైనా రూపము చేసుకుని పసుపు కుంకుమ పూసి సాంబ్రాన్ని కట్టి వెలిగించిందే విగ్రహారాధన కాదు. ఏంటి మరి విగ్రహారాధన అంటే? నీది కానిది ఏదైనా నీది అనుకోవడం, అది విగ్రహారాధనే. మందిరంలో దేవుడు ప్రార్థన ఏర్పాటు చేసి ప్రార్థనకు వెళ్ళాల్సిన టైంలో గేదెకు పాలు పెట్టుకోవటము, గేదెకు గడ్డేసుకోవటము, మనకు శ్రమ పట్టింది విసురుకుంటా కూర్చోవటము, దోమలు పడుతున్నాయి కొట్టుకుంటా కూర్చోవటము, నిద్ర వస్తుందని పడుకోవడము, మన సొంత పనులు చేసుకోవడము, నీ కాదు సమయం. ఎవరిది? చెప్పండి ఎవరిది? మందిరంలో నీ కోసం దేవుడు ప్రార్థనా గుడికి ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రార్థనా గుడికి జరిగేటువంటి గంట 2 గంటలు దేవుడిది ఆ సమయం. కానీ ఇస్తున్నావా? కుదిరితే వెళ్తాం, కుదరపోతే మా సొంత పనులు చేసుకుంటాం. ఆ సమయం ఇది కాదు. విగ్రహారాధన అంటే దీని కానిది నీవు చేయటమే, దాన్ని విగ్రహారాధన అంటే. దేవుని కంటే ఎక్కువ నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది విగ్రహారాధన అవుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళడం కంటే మన సొంత పని చేసుకోవడం బాగా ముఖ్యమైపోయింది. అది మనకు అంత విషయంగా అనిపించదు, అది విగ్రహారాధనే. అంటే ఆ యొక్క ఆ విషయం నువ్వు జయించి వేసింది. మందిరానికి వెళ్ళాలని తెలుసు, వెళ్ళలేకపోతున్నావు అంటే అశక్తుడు అయిపోయావు, అశక్తురాలు అయిపోయావు. విగ్రహారాధన పెద్ద పాపాలేమి లేవు, పెద్ద దోషాలేమి లేవు. ఒకడు దేని చేత జయించబడును వాడు దానికి, చెప్పండి, వాడు దానికి
దాసుడు అయినప్పుడు స్వాతంత్రం ఎక్కడ ఉందండి నీకు? నీకు స్వాతంత్రం నిలబడాలంటే ఆ స్వాతంత్రం నిలబడటానికి దేవుడు ఇచ్చేటువంటి నియమం ఏంటంటే, ఒకటి ప్రేమించాలి, రెండవది లోబడి ఉండాలి, మూడవది ఏంటండి జయించాలి. దేని చేతను మనము జయించబడకూడదు, విగ్రహారాధన, ఇంకోటి ఏదో ఉందండి అక్కడ అభిచారం. ఏ చారం అంట అంటే ఏంటి చెప్పాలండి, నిద్ర మొత్తం చెప్ప వెళ్ళిపోవాలి. ఇప్పుడు అభిచారం అంటే ఏంటి మీరు చెప్పండి. ఈరోజు మంచిగా చదువుతుంది కొంచెం. ఏమండి చెయ్యి చూపించుకోవడం, ఓకే. ఇంకా మనం చూపించుకోం, చెయ్యి చూపించుకుంటారా మీరు? సోదరుడు రిచర్ చెయ్య నెవర్, ఎప్పుడు చూపించుకోవాలి. కానీ మనం చేస్తాం, చాలా బాగా చేస్తాం. అభిచారం దండిగా పుష్టిగా, విశ్వాసులైనటువంటి వాడు దండిగా పుష్టిగా చేస్తారు అభిచారం. ఇంకా అభిచారం అంటే ఇంకేంటండి? వ్యభిచారం అంటే తెలుసు, అడల్టరేషన్, కల్తీ. అభిచారం అంటే ఏంటి అండి? ఎవరైనా చెప్పండి. అక్క అందరికంటే మోస్ట్ సీనియర్ అక్క నువ్వు చెప్పక. అభిచారం అంటే ఏంటి? అమ్మ నువ్వు చెప్పలేదా? అమ్మ చెప్పలేదు, గుర్తుండదు, ఎందుకంటే అమ్మ కదా ఏమందని. నేను ఎప్పుడు చెప్పలేదా? చెప్పానా? ఏంటి అభిచారం అంటే ఏంటి? చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనం. ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఏమిటి దేవుడు చేసిన యావత్తు? అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. ఏంటి దేవుడు చేసిన యావత్తు అంటే, 1వ రోజు నుండి మొదటి రోజు ఎప్పుడు పూర్తయింది? అస్తమయము ఉదయము. అంటే ఉదయం నుండి పొద్దు అలా పైకి వెళ్ళి అస్తమయం అయిపోయి మళ్ళీ ఉదయం అవగానే ఒక రోజు అయిపోయింది. అందుకే మనం పగల రాత్రి అంటాం. పగల రాత్రి కలిపితే ఒక రోజు. మొదటి రోజు ఆదివారం అస్తమయము ఉదయము కలిగి ఒక రోజు అయిపోయింది. రెండో రోజు అస్తమయము ఉదయం 2వ రోజు అయిపోయింది. 3వ రోజు అయిపోయింది. 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు అయిపోయింది. 6 రోజులు అయిపోయిన తర్వాత 6 రోజులు కూడా అస్తమించింది, ఉదయించింది సూర్యుడు. అవునా కదా? మీరు ఒకటే మొత్తం చదవండి. 6 రోజులు కూడా 6 సార్లు అస్తమయం ఉంది, 6 సార్లు ఉదయించడం ఉంది. అంటే 6 పగళ్ళు, 6 రాత్రులు, 24 గంటలు. ఈ మొత్తం కూడా దేవుడు చేసిన యావత్తు కూడా చాలా. ఇంకొకసారి చదవండి ఆ వచనాన్ని. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు చాలా మంచిదిగా. మరి నీకెందుకు మంచిగా ఉందా? ఈరోజు మంగళవారం ముందు ఏమన్నమాట? దేవుడు మంచిది అన్నాడుగా మంగళవారం కాదా? మంగళవారం మంచిది కాదన్నాడు దేవుడు. మంగళవారం అస్తమించింది, ఉదయించింది కదా, అస్తమైన ఉదయం కలిగింది కదా. ఆ రోజు కూడా దేవుడు మంచిదని అన్నాడు కదా. యావత్తు అంటే మంగళవారం కూడా ఉంది కదా. శుక్రవారం ఊసిన పాస్ ఎత్తిపోయకూడదు. ఎందుకని గోడ తీయకూడదు, మంగళవారం జుట్టుగా తెచ్చుకోకూడదు, ఇది పురుషులు కథ తెచ్చుకోకూడదు. అందుకే మంగళవారం కూడా ఉండదు. ఎక్కడో ఊరు మొత్తం ఒప్పుకుంటుందంటాడు, పాడుకుంటాడంట. సంవత్సరం పాటు మంగళవారం నేనేం తీసుకుంటానని ఆటేస్తానంట. ఇప్పుడన్నా నాలాంటి ఎదురు మాట్లాడుకుంటాడు. ఆడు ఎత్తుకుంటూ ఆ దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటాడు.
ఆ అన్ని రోజుల్లో 10 రూపాయలు తీసుకుంటే ఆ రోజు 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటాడు. ఆ మంగళవారం కత్తి తెచ్చుకోకూడదు. ఎందుకని? మంగళవారం మంచిది కాదు. ఆ బుధవారం మూసి తొమ్మకూడదు. ఎంత అవ్వకూడదు? మీ అందరికి తెలుసో లేదు అయ్యి కానీ మీకు మరి 12 గంటలు దాటిన తర్వాత నడిపొద్దు, ఏ పని చేయకూడదు. ముఖ్యంగా గుమ్మాలు ఎత్తకూడదు అంటే ఖచ్చితంగా ఈ టైంలోనే ఎత్తాలి. ఏ టైంలో ఎత్తాలి? దేవుడు అన్ని టైంలో గుమ్మాలు, ఈ భూప్రపంచానికి దేవుడు పునాదులు వేసి గుమ్మాలు ఎత్తి ఈ భూప్రపంచాన్ని నిర్మించిందే దేవుడు. ఈ భూప్రపంచాన్ని నిర్మించింది 6 రోజుల్లో. దేవుడు చేసిన యావత్తు పోయిందా? యావత్తు అంటే ఏంటి? ప్రతి క్షణము, ప్రతి ఇంచి. ఇదే అభిచారం అంటే. అభిచారం అంటే ఇదే. నేను వారం ఒకసారి టాయిలెట్ కడుక్కుంటున్నాను, ఖచ్చితంగా శుక్రవారమే కడుగుతాను. అసలు ఎట్ట పోయింది లక్ష్మి చూద్దామని. కానీ అసలు కొంతమంది కడుక్కోవాలనుకో, ఏది ఇల్లు ఊడ్చుకోవడం అందుతో కూడా కదా, దాన్ని మా అమ్మ చేసుకుంటే టాయిలెట్ కడగడం, టాయిలెట్ ని ఖచ్చితంగా శుక్రవారమే కడుగుతారు. అసలు ఎక్కడ పోయిందో లక్ష్మి చూద్దామని ఏదో అక్కడంతా లక్ష్మి అసలు కొంతమంది కడగనుకోండి, అప్పుడు మీలో ఉంది, అప్పుడే చేతితో కొడుకున్నావు కొడుకోవడానికి సిగ్గు సేవ లేకుండా కాదా? ఇంకా స్నానానికి వెళ్ళినప్పుడు శుభ్రంగా ఆ రోజు కూడా విషయాలన్నీ ముగించుకొని శుభ్రంగా టిఫిన్ చేసి స్నానానికి వెళ్ళాలి. స్నానానికి వెళ్ళబోయే ముందు అన్ని బట్టలు అక్కడ వేసుకుని ముందు డారెక్ట్ మొత్తం కడిగేసి అప్పుడు బట్టలు వేసేసి శుభ్రంగా స్నానం చేసి నా పనికి నేను వెళ్ళిపోతాను. అసలు మీరు కలుగుతారా? శుక్రవారం మాత్రం కాదు, ఏం కడుక్కోవడం, శుక్రవారం శుభ్రం చేయకూడదు. ఎందుకనండి ఎవడండి చెప్పింది? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పే మాట ఏంటి? చాలా మంది ఇబ్బంది అయిపోయింది మాట. చూడండి, టాయిలెట్ కడకపోతే ఈ మాటలు రావు. ఇక్కడ టాయిలెట్ కడకపోతే ఈ మాటలు రావు. మన 7 సినిమా 7 మాటలు చెప్పండి అమ్మా అని 7 ఇస్తే పాపం లేచి చాలా చెప్పాలనుకున్నాను, ఏం రావట్లేదు, మురుకు చేస్తుంది, మెరుపు చేస్తుంది, వెళ్ళిపోతున్నా. 2 మాటలే, మురుకు చేస్తున్నదా మెరుపు చేస్తున్నదా వెళ్ళిపోతున్నారంట. అది ఏ కడకపోతే ఎక్కడ వస్తాయి? అన్ని కడిగితేనే వస్తాయి ఇన్ని మాటలు. భాస్కర్ గంటన్నర ఒకసారి 2 గంటలు పోయేవారు, 2 గంటలు మాట్లాడుకున్నాం. గిలగల ఆడిపోయేది కదా. ఆ కుట్టిన గంట 10 నిమిషాలు గంట పోయి నిలబడి ఉంటారు. ఇక్కడ మాట్లాడి గంట 2 గంటలు ఇదే మనిషిని కాదు, కాదు కాదు. ఏమండి శుభ్రంగా రాడ్ వేసుకుని కూర్చుని ఉండదు ఈ మీద. ఏమండి అవునా? మరి నిలబడి నేను చెప్తున్నాను, కానీ అది ముగించడం వచ్చి చాలు. ముగించడానికి ప్రారంభం. ఇంకా 4 మాటలు చెప్పాలి, 4 మాటలు నేర్చుకోవాలి అనే ఉంటుంది నాకు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అభిచారం మనిషిని జయించేదేంటి? ఎంతకుముందు కోపం గురించి చెప్పుకున్నాం. కోపం గురించి చెప్పుకుంటే దాదాపు కోపం, పగ, ఈర్ష్య, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుచితము, కుతంత్రం ఇవన్నీ మనకు ఉంటాయి, తెలుసు. ఇవన్నీ మనం జయిస్తూ ఉంటాయి. వాటికి గాయపడి నలిగిపోతూ ఉంటాము, అక్కడే మనం బ్రతుకుతూ ఉంటాము. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇస్తాము. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కాళ్ళు పెట్టుకునేటప్పుడు లేచే అవకాశం ఇచ్చినా ఒకసారి ఒకళ్ళు ఉపయోగించుకుంటారు, ఒకళ్ళు కాళ్ళు పెట్టుకుంటారు, ఎందుకంటే లేవడం ఇష్టం ఉంటారు. సరే, అది తీసేసేయండి. ఆ తర్వాత ఇంకా జయించేయండి. విగ్రహారాధన ఒకటి. విగ్రహారాధన అంటే ఏదో కాదు, ప్రార్థన కోసం తలపెట్టినటువంటి సమయాన్ని, ప్రార్థన జరిగే సమయంలో నీ సొంత పనులు చేసుకోవడం విగ్రహారాధన. కన్ఫర్మ్ గా చెప్తాను నేను, నీ సొంత పనులు చేసుకోవడం విగ్రహారాధన. ప్రార్థనకు వెళ్ళకుండా, ప్రార్థనకు రాకుండా నువ్వు విగ్రహారాధన చేస్తా, యేసయ్యని ప్రార్థన చేస్తే దేవుడు ఎట్టంటాడు? అన్నిటికంటే అసహ్యమైనది విగ్రహారాధన. అన్నిటికంటే దేవుని దృష్టిలో అసహ్యమైనది విగ్రహారాధన. అభిచారం ఇప్పుడు చెప్పే కదా, అది మంచిది కాదు. ఈ పిచ్చి పిచ్చి ఆలోచన తీసేసేయండి. దేవుడు చేసినటువంటి రోజులన్నీ మంచివే,
ఆఖరికి 7వ రోజు ఆదివారం కూడా మంచిది. ఏది ప్రార్థన కొట్టి పని చేసుకుంటే కాదు, ప్రార్థన కొట్టి పని చేసుకుంటే నిశ్చయముగా మీరు చెప్పాలండి, నిశ్చయముగా మరణ శిక్షే. అంతకంటే చెడ్డ పరిణామం ఇంకోటి లేదు. ప్రార్థనకు వచ్చి దేవస్థానంలో గడపాలని సమయాన్ని గడిపి మిగిలినటువంటి ఏ పనులైనా చేసుకోవచ్చు. మిగిలిన తర్వాత మనం ఖాళీగా ఉంటాం కానీ ఎన్ని రోజులు మంచివి, అన్ని సమయములు మంచివి, పొద్దు నడిపొద్దు మంచిదే, పొద్దు బూకే సమయం మంచిదే, అన్ని మంచివే. కోటాల మంచిదే, ఆటాల మంచిదే, అన్యాల మంచివి. ఎందుకనంటే దేవుడు తాను చేసిన సమస్తము సమస్త యావత్తు చాలు అది చాలు. ఇక ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు ఈ గురించే కదా, ఇయుంటేనే కదా ఏం చేసుకునేది, కలుసుకుని భక్షించేది. ఎంత ఎంత క్లియర్గా ఉందండి బైబిల్లో కలుసుకోవడం, భక్షించుకోవడం. ఎందుకంటే ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, భేదం, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఇవన్నీ కూడా మనిషి, వీటన్నిటి చేత మనిషి జయించబడుతూ ఉంటాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన మరణించి నీకు అనుగ్రహించిన స్వతంత్ర్యమును నీవు కలిగి నిజముగా స్వతంత్రుడిగాను నీవు బ్రతకాలి అంటే ఇవన్నీ లేకుండా మొదట నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం నేర్చుకోవాలి. రెండవది జయించడం నేర్చుకోవాలి, లోబడడం నేర్చుకోవాలి. ఈ 3 ఉన్నప్పుడే మనం స్వతంత్రులు. రేపు తిరుగుబాటు చేస్తే కదా వచ్చేది స్వతంత్రం. లోకంలో ఏంటండి, లోకం. కానీ మందిరంలో అలా కాదు. మందిరంలో కాళ్ళు పట్టుకుంటే వచ్చేది స్వతంత్రం. ఎవరు కాళ్ళు? నిన్ను కలిసేవాడు కాడు, ఎవరు కాడు? నిన్ను భక్షించేవాడు కాడు, నీకు కీడు చేసేవాడు కాడు, నిన్ను ద్వేషించేవాడు కాడు. దేవుడి దగ్గర మాత్రం అప్పుడే వచ్చింది స్వాతంత్రం. లోకమేమో ఎదిరించి పోరాడికి పోయేది ఏముంది, బానిస సంఖ్యలు. ఇక్కడ బానిస సంఖ్యలు పోవాలి అంటే ఎదిరించి పోరాడడం కాదు, లోబడి కాళ్ళు పట్టుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, లోకము మార్గము చాలా విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు. నేనే మార్గం నేను చెప్పాను కదా, ఈ మార్గంలో ప్రవేశించు వాడు బహు బుద్ధిమంతుడు. ఎందుకంటే ఈ మార్గము ఇరుకును సంకుచితం, చాలా కష్టం. మార్గమున ప్రవేశించడానికే పోరాడాలంట. దేనికి? ప్రవేశం కొరకే పోరాడాలంట. మరి ప్రవేశించి ఆ మార్గం నుండి నడవాలంటే బ్రతకంతా పోరాటమే కదా. కేరళలో నాతో పాటు చదువుకున్న సీనియర్ ఉన్నారు. రాత్రి మా అమ్మగారు ఐసీయూలో ఉన్నారు, ప్రార్థన చేయండి మెసేజ్ పెట్టారు గ్రూప్లో. 150 మంది ఉంటాం అక్కడ. ప్రార్థన చేసాం, దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, తల్లిగారికి రెస్ట్ ఇచ్చాడు. ఉదయాన్నే లేచిన తర్వాత అమ్మగారి ఫోటో మీద నేను మంచి పోరాడి తిని నా పొరుగురు కడముట్టించి తిని నా కొరకు జీవి కిరీటం సేవకురాలు, చాలా మంచి తల్లిగారు. నేను వెళ్ళాను చాలాసార్లు, అమ్మతో మాట్లాడాను. అమ్మ పెట్టినట్లుగా అమ్మగారు ప్రేమించింది, చాలా మంచి ప్రేమను చూపించింది. మంచి పోరాడి తిని నా పొరుగు కడముట్టించింది నా ఆశ. అంటే ఈ ఇరుకు మార్గంలో చచ్చిపోయేంత వరకు ఈ ప్రవేశించడానికి ప్రవేశించిన తర్వాత చచ్చిపోయేంత వరకు పోరాటము చేస్తూనే ఉండాలి. ఏంటా పోరాటం? ఇదే ఆత్మకి శరీరానికి గిట్టి సావదు, సస్సామని గిట్టి సావదు. శరీరమో కరువు భక్షించంటది, ఆత్మేమో చెప్పండి, ఆత్మేమో ప్రేమించు పాడు పట్టుకో. ఆత్మను ఎవరైతే ఆత్మలో పంపించారో ఆ దేవుడైతే ఖచ్చితంగా నువ్వు కాళ్ళు కడగవలసినదే, సత్యమే లేకపోతే చేయాల్సిందే.
ఆత్మ ఇచ్చినటువంటి దేవుడే వాడు చెప్తాడు. ఆత్మ కాలు కడగమని చెప్పింది, శరీరం కాలమని చెప్పింది, భక్షించమని చెప్పింది. ఈ లోకంలో మనుషులు అమ్మో ఇప్పుడు చేస్తున్నాడు ఈ టైంలో, అయినా ఈ రోజు ఆ పని చేస్తున్నాడు, అదేంటి శుక్రవారం గోళ్ళు కదిలిస్తున్నా, అదేంటి మంగళవారం కాలం వేస్తున్నా, ఏమైంది? ఈ లోకం అంతా వ్యతిరేకమే. ఎవరికి ఎవరికి? దేవునికి దేవుని లేఖనానికి అంతా పోరాటమే. నిజమైన భక్తి చేసేవాడు ప్రతి పని పోరాటంగానే ఉంటుంది. ఏది ఏమైనా దేవుడు తన ప్రాణము పెట్టి అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్ర్యము మనకు కలిగి ఉండాలి, నిలబడాలి అంటే మనం ఖచ్చితంగా ఏమండి ప్రేమించాలి, లోబడి ఉండాలి, జయించాలి. పేతురు గారు మాట చెప్తూ ఉన్నాడండి. ఎందుకంటే ఆయన జీవితంలో ఒక భార్య భర్తలు వచ్చాడు దగ్గరికి. ఎవరండి? ఒక భార్య భర్తలు వచ్చి దేవునికి కానుకిచ్చారు. ఏమిచ్చారండి? కానుకిచ్చారు. కానుకిస్తే పాస్టర్ గారు ఏం చేయాలి? చక్కగా ముద్రముడుగా దాన్ని స్వీకరించి తీసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేసి పంపించేయాలి. కానీ పేదలు గారు ఏం చేశాడు తెలుసా? ఒకరి తర్వాత ఒకరిద్దరు చంపేశాడు, మార్గం చంపేశాడు. అట్టాగే చూస్తున్నారు, చంపేటువంటి అయ్యా నిజంగానే చంపేశాడు. కాండి నిజంగా ఎందుకనంటే వారి విగ్రహారాధన వారిని జయించిందండి. అందుకే చచ్చిపోయాడు. వారి విగ్రహారాధన వారిని జయించింది. ఆది సంఘంలో, మన సంఘంలో ఉన్నట్టుండేది కాదు. ఆది సంఘం అంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిగా కట్టబడినటువంటి సంఘం ఆది సంఘం. అందుకే దాన్ని ఆది సంఘం అంటారు. మొట్టమొదటిగా కట్టబడిన సంఘం. అప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పించింది ఏంటంటే, మీరంటూ మీతో ఏమీ తీసుకుని వెళ్ళొద్దు, అన్నిటినీ పరిత్యజించండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మీ శిలువని మీరు ఎత్తుకోండి, మీరు నన్ను వెంబడించండి. అదే మాట అందరికీ చెప్పారు. అందరూ కూడా ఆ యొక్క మాటకు లోబడి దేవుని మందిరంలోనే ఉంటూ, దేవుని మందిరంలోనే భోజనాలు చేస్తూ, దేవుని మందిరంలోనే విశ్రాంతి తీసుకుంటూ, వీలైనంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ, దేవుడి కొరకే బ్రతుకుతూ, ఎదిరించినటువంటి భక్తి కొరకు అవసరమైతే చచ్చిపోయారు. దాదాపుగా ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ హతసాక్షులు అయిపోయారు. ఎందుకంటే వాడు దేవుడి కొరకే బ్రతికారు. అప్పట్లో ఒక నియమం పెట్టాడు దేవుడు. మరి అందరూ అక్కడ భోజనం చేస్తున్నప్పుడు డబ్బులు కావద్దండి. నేను వాళ్ళు వారికి ఉన్నటువంటి సమస్తమును అమ్మి, ఏంటి సమస్తమును, ఇల్లు, వాకిలి, పొలం, ముట్ర, గుడ్డు, గోల, మొత్తం స్థిర చరాస్తులు అంటే కదిలేవి, వెహికల్స్, వాహనాలు, పశువులు, మొత్తం కూడా సమస్తం అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకుని వచ్చారు. పెట్టి వాళ్ళు కొంతమంది సంఘ పెద్దల్ని నియమించి, సంఘ పెద్దలు ఎందుకే నియమించబడ్డారు? ఎందుకు వడ్డించడానికి కాదండి, వండి వడ్డించడానికి. ఎవరు ఉంటారు? ఏది బియ్యం, కలిసి వంకాయలు, కలిసి కూరగాయలు, కలిసి ఉప్పు మసాలా వేస్తారా? తినే కదా. ముందు వండాలి. సంఘ పెద్దలు అందుకే ఉన్నారు. అసలు నిర్ణయించబడింది అందుకు, సంఘ పెద్దలు ఏర్పాటు చేయబడింది అందుకు, వడ్డించడానికి. దాదాపుగా లెక్కకు వచ్చినటువంటి వాళ్ళు 8,000 మంది. ఎంతమంది? 8,000 మంది. 8,000 మందికి వంట చేయడానికి కొంతమంది సంఘ పెద్దలను ఎన్నిక చేసి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ వంటల కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి. వచ్చినటువంటి డబ్బులన్నీ అయిపోయేసరికి నీరో చక్రవర్తి లాంటి వాడు
తిరగబడటం, క్రైస్తవులకు శత్రువులు అవ్వడం, క్రైస్తవుల్ని హతసాక్షులు చేసి క్రైస్తవుల్ని నాశనం చేసి వాళ్ళని చంపివేయటం, వాళ్ళని హతసాక్షులు అయిపోవడం, దేవుని కొరకు అలా బ్రతికిపోయారు, అలా చచ్చిపోయారు. వాళ్ళ ఫలమే మనం ఈ రోజున ముగ్గురు మనుషులు బాప్తిస్మం పొంది ఇక్కడ కూర్చున్నాము. ఏముంది? బాప్తిస్మం పొందిన వారి గురించి చెప్తున్నాను. ముగ్గురు మనుషులు దేవుని మందిరానికి వచ్చి బాప్తిస్మం పొంది దేవుని సన్నిధిలో నిలబడ్డారు అంటే దానికి గల కారణం ఏంటంటే ఆనాటి అపోస్తలుడు కార్చినటువంటి ఒక్క రక్తపు బొట్టు ప్రతిఫలం. ఒక రక్తపు బొట్టు ప్రతిఫలం. ఆది సంఘంలో ఉన్నటువంటి 8,000 మంది విశ్వాసులు హతసాక్షులు అయిపోయినప్పుడు వాళ్ళు కార్చినటువంటి ఒక్క రక్తపు బొట్టుల నుండి ముగ్గురు దైవ సేవకులు లేవనెత్తబడ్డారంట. ఎంతమంది? విశ్వాసులు కాదు, ఎంతమంది? దైవ సేవకులు ముగ్గురు. బైబిల్ చరిత్రకారులు చెప్తారు ఒక మనిషిలో ఎంత రక్తం ఉంటుంది, 8,000 మంది ఎంత రక్తంను కార్చి ఉంటారు. అందుకే ఈరోజు ప్రపంచ జనాభాలో లెక్క చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నలుగురిలో ముగ్గురు క్రైస్తవులు. ప్రతి నలుగురిలో ముగ్గురు. ఎందుకనంటే అన్ని లక్షల మంది దైవ సేవకులు ఉన్నారు, అందుకే అన్ని కోట్ల మంది విశ్వాసులు కూడా ఉన్నారు. అట్లా తెచ్చిపెట్టేవాళ్ళు, మొత్తం మీద వడ్డించేవాళ్ళు, కానీ వాళ్ళు జయించబడ్డారు. దేని చేత? విగ్రహారాధన చేత. దేని చేత అండి? అననీయ సప్ఫీరా అనేటువంటి ఒక భార్య భర్తలు కూడా అనుకున్నారు, మనం కూడా ఎప్పుడు తింటమే అమౌంట్ మనకు కూడా అనిపిస్తుంది కదా, రూపాయి ఇవ్వకుండా తింటున్నాను అనేటువంటి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంకా చాలా నుంచి సంఘంలో రక్షించబడ్డారు, బాప్తిస్మం పొందారు, దేవుని మాటలకు ఆకర్షితులయ్యారు, దేవుని వెంబడిస్తూ ఉన్నారు, దేవుని మందిరంలోనే ఉన్నారు. చాలా రోజుల నుంచి ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు, వారి యొక్క జీవితం అట్లా గడిపేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు పారుస్తూ ఉన్నారు, దేవునికి విధేయులుగా ఉన్నారు. పాస్టర్ గారి మాట జమదాకుంటారు, అన్ని బాగా ఉన్నాయి. ఇక జరిగిపోయింది కొన్నాళ్ళు జరిగిన తర్వాత వాళ్ళకి అనిపించింది, మనము ఎంతకాలం ఉత్తిని ఎంతకాలం తింటాము, మనము కూడా మన ఆస్తి మొత్తాన్ని నమ్మి దేవుడికి. ఎందుకంటే అందరు ఇస్తుందంటే ఇవాళ రేపు భోజనాలంటే మనకు వచ్చినట్టుగా 500, 1000 రూపాయలు, 2000 అట్లా ఇవ్వట్లా. అప్పుడు వారి ఆస్తి మొత్తము తీసుకుని వచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టారు. అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు సంగతులకు ఇస్తే సంగతులు కావాల్సింది మొత్తం 8,000 మందికి. ఎన్ని కూరగాయలు కొన్నారు, ఎన్ని మసాలాలు కొన్నారు, ఎన్ని రకాల కూరలు చేసారు, ఎంతమంది వంట చేసేవారు, ఎన్ని రోజులు వండుతూ ఉంటే వడ్డించేవాళ్ళు 50 మంది లేరు. ఒక్కరోజు వంట చేసి పెట్టుకోవడానికి నెలకు ఒక్కరోజు, రోజులు 3 పూటలు కాదు, ఒక్క పూట. ఎంత తల్లి అయిపోతున్నాం మనం. 8,000 మందికి 3 పూట్ల వండుతున్నారు, కడుతున్నారు, పడుతున్నారు, తోముతున్నారు, అన్ని పనులు చేస్తూ ఉన్నారంటే వాళ్ళు మాస్టర్ మాటలు ఎంత ఎక్కువగా వాళ్ళు గౌరవించారు, సంఘ పెద్దలు చెప్పిన మాటలకి ఎంత ఎక్కువగా లోబడి మరి ఆ పనులను చేశారు. ఆ వ్యవస్థ ఎట్లా నడిచింది, ఎంత ఉన్నతంగా ఉండేదో అప్పుడు పరిస్థితి. ఈయనకి అనిపించింది, చేసి ఎందుకు ఊరికి రుణగ్రస్తు తినేస్తున్నాం మనం, ఇట్లా కాదు, అందరూ చేసినట్టుగా మనం కూడా మన ఆస్తిని అమ్మేద్దాం. ఎందుకంటే అసలు అట్లా ఆ విధమైనటువంటి మనస్సు రావాలని పలానా వాళ్ళు ఇంకో వాళ్ళ ఆస్తిని అమ్మి ఇంత తీసుకుని వచ్చారు, పలానా వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు, పలానా వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు అని మైక్లో చెప్తూ ఉంటారు. అప్పటికి ఇప్పటికీ మైక్లో చెప్పేది. అందుకే నేను కూడా అమ్మకు చాలాసార్లు చెప్తా, అమ్మ వాళ్ళు చెప్పమ్మా, మైక్లో చెప్పమ్మా. ఎందుకంటే దీవించబడుతున్నారు వెనకాల ఉన్నవాళ్ళు కాబట్టి వెనకాలే ఉండిపోతున్నారు. కారణం చెప్పమ్మా అంటే ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక సమస్య చెప్పడం మాత్రం కుదరట్లేదు. కానీ కడుపులో ఉన్న బిడ్డ తల్లిగారు నుంచి బయటకు వచ్చేస్తాడేమో కానీ ఈ నిబంధనలు మాత్రం మన సంఘంలో పాటించడం కష్టంగా ఉందండి. అట్లా తిని కొంతకాలం అయిన తర్వాత మనం కూడా మన ఆస్తి అంతా తీసుకొచ్చేద్దాం అనుకున్నారు. బాగా మంది వెళ్ళారు, తెగనమ్మేశారు, ఆస్తి అంతా తెగనమ్మేశారు, మొత్తం తీసుకొచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. ఇక మందిరానికి వెళ్ళాలి, బయలుదేరి స్నానం చేశారు, మంచి బట్టలు కట్టుకున్నారు, అంతా బాగానే ఉంది. అండి
ఏమండి? అంతా అంతా బానే ఉంది. సభ్యులు గారు అన్నారు, మొత్తం ఇచ్చేస్తే రేపు పొద్దున సంఘంలో మార్పు జరిగింది. ఏం జరిగింది? కాదు అంత దూరం ముగ్గురు పుట్టారు కదా, వాళ్ళు మందిరానికి రాకుండా మరి వాళ్ళ కోసమైనా కావాలి కదా, అందుకని సగం ఇచ్చి సగం ఉంచుకోవాలి అని చెప్పింది. సరే అన్నాడు ఆయన. అది కూడా బాగానే ఉంది, తప్పేముందండి? తప్పేం లేదు. తీసుకుని వచ్చాడు. అయ్యా ఇదిగో మా ఆస్తి అమ్మి తీసుకుని వచ్చాము. ఎందుకు అడిగాడు? అయ్యా అనయ్యా ఎందుకే అమ్మావా? ఆయన ఆస్తులం ఇచ్చింది ఎందుకు? ఆస్తులం ఇస్తుంది ఎందుకు? భోజనాలకే. అందుకంటే ఇక వేరే మార్గమేమి, వేరే విధానం ఏమి లేదు, భోజనాలకే. అయ్యి ఎందుకే అమ్మావా? చెప్పవచ్చు కదా, కాదయ్యా మేము వేరే విధంగా మేము సగం తీసి పెట్టుకున్నాము, మేము సగమే తీసుకొచ్చాము. ఏమైంది? మైకులో మాట కాడరాదు కానీ ఎక్కడ ఎవరైనా సగం ఇవ్వాలి, మైకులో మాత్రం ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఉంది. మనకి పబ్లిసిటీ ఫుడ్గా రావాలి, ఇవ్వటమేమో సగమే ఇవ్వాలి, సంఘానికి మాత్రం మొత్తం ఇచ్చామని తెలియాలి. సగం ఇచ్చినప్పుడు మొత్తం ఇచ్చామని ఎందుకు తెలియాలి? దురాశ కదా, అవునా కదండి? దురాశ కాదా? ఎందుకంటాడు అయ్యా నీ దగ్గర ఉన్నప్పుడు అది అన్నాడా లేదండి? ఖచ్చితంగా తీసుకురావాలని నేను జాతి సేవకులు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా 3.5 సంవత్సరాలు డబ్బు సంచిలో ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని రోజు కొంత దొంగిలిస్తూ చివరాఖరికి ఆయన గాలి పీల్చడానికి, భూమి మీద నడవడానికి కావలసిన పన్ను కట్టడానికి కావలసిన ఒక్క షెకిల్ కూడా లేకుండా డబ్బు సంచిని ఖాళీ చేసినటువంటి యోధా ఇస్కరియోతును కూడా నడవలేదు. ఏం చేస్తున్నాడు డబ్బులన్నీ అని ఇంట్లో ఉంది, ఆయనకి అధికారం ఉంది, ఆయన తింటున్నాడు. సరే కానీ ఆయన చేతికిచ్చాడు దేవుడు. ఆయన అడిగాడు, నాకు ఖచ్చితంగా డబ్బు సంచి కావాలి, ఆర్థిక వ్యవహారాలు నేనే చూడాలి అయ్యా. సరే తీసుకో. ఖచ్చితంగా కావాలంటే ఒకటేనండి, ఇక వెనక్కి తగ్గేదే లేదు. కాదు నేను ఇవ్వడం అంటానికి లేదు, దేవుని సంఘంలోనే సరే నేను ఖచ్చితంగా మంచి చేయాలని నేను చెయ్యి, నాకు చచ్చిపోయినా చెయ్యాలి. మనసు ఒకసారి చేస్తున్నాను అని మొదలుపెట్టి యోధేశ్వరి కూడా ఎప్పుడుదా చేశాడండి? చచ్చిపోయినాక చేశాడు. పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు వరకు చేశారు? చచ్చిపోయినాక చేశాడు. ఇదంలో దేవుని సంఘంలో ఒక పని నీకు నిర్ణయించబడినా నువ్వు కావాలని తీసుకున్నా, దైవ సేవకులు దేవుడు నిర్ణయించినా నువ్వు కావాలని తీసుకున్నావు, ఖచ్చితంగా చేయాలి. నీదేగా ఎవరైనా సగం ఇవ్వాలా, వేరేమో గొప్పగా రావాలా? తప్ప కాదండి, తప్ప కాదా? అందుకే ఒక మాట మాట్లాడగానే అటువంటి దురాశ చేత జయించబడినటువంటి మొత్తం ఇస్తే వచ్చే ఘనత ఆయనకి కాదు, ఆయనకి కావాలనుకున్నాడు. విగ్రహారాధన కాదా? అది విగ్రహారాధన కాదా? దాని చేత ఆయన చేయించబడ్డాడు, ఏదో పడ్డాడు, మరుగు కొనుకోబడ్డాడు. ఆయన చచ్చిపోయాడు, భార్య కూడా చచ్చిపోయాడు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే దేవుడు వారికి ఇచ్చిన స్వాతంత్ర్యములు వారు ఏమని ఇద్దరు మనుషులే కదండి, అట్లా తింటా బ్రతికేసిన ఇంకొక 6 సంవత్సరానికి నీరు వచ్చేవాడు, చంపేసేవాడు. మీరు క్రైస్తవులు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు అని ఏసి మాత్రం ఏకగా వేసేసేవాడు, పర్వకంఠం వెళ్ళేవాడు. కానీ ఇద్దరు మనుషులేగా
ఎంత తింటారు ఇద్దరు మనుషులు? 8,000 మంది ఇద్దరు మనుషులు ఎంత తింటారండి? ఎంత మనసులో అనిపించింది, మేము కూడా ఇవ్వాలనిపించినప్పుడు జనువులుగా ఇవ్వాలి. లేకపోతే శుభ్రంగా భోంచేసి నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలి. అంతేగాని ఇవ్వాలనిపించినప్పుడు ఇదే దేవుని సన్నిధిలో దీనికి బదులుగా శాపం తెచ్చుకోవడం, జయించబడటం, మరులు కొల్పబడటం. దేవుడు అంటున్నాడు, నువ్వు జయించబడద్దు, నువ్వు జయించబడి బానిసవ్వద్దు, నీవే జయించు, ప్రేమించు, లోబడు, జయించు, మనుష్యులను ప్రేమించు. ఎవరినైతే నువ్వు ప్రేమించలేకపోతున్నావు వారికే లోబడు. ఏ మనసైతే నిన్ను జయిస్తూ ఉందో ఆ విషయంలో తిరగబడి నీవు జయాన్ని పొందు. అప్పుడు నీవు నీ స్వతంత్రము నీవు కలిగి ఉంటావు. స్వతంత్రము నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి నియమాలు ఇవి. ఈ నియమాలు మనం పాటిస్తూ, ప్రేమిస్తూ, లోబడుతూ, జయిస్తూ, స్వతంత్రముగా బ్రతుకుచు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆయన రాజ్యములకు మనం వారసులు మోదం. దేవుడి కొద్ది మాటలు మనందరినీ కూడా దీవించుగాక. ఆమె సమయాన్ని తెలియజేయాలి.